బ్యాక్ టు న్యూస్. నెల్లూరు జిల్లాలో వినాయక చవితి వేడుకలు మొదలయ్యాయి. నేటి నుంచి 9 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోబోతున్నారు. ఇందుకోసం నిర్వాహకులు మండపాలను సిద్ధం చేశారు. గణపతి పూజకు అవసరమైన సామాగ్రితో దుకాణాలను సైతం ఏర్పాటు చేశారు. దీంతో కొనుగోలుదారులతో బజారులు కలకలలాడుతున్నాయి. పూజా పత్రి, అరటి పిలకలు, పూలు, పళ్ళు, చెరుకు గెడ్డలు, మామిడి ఆకులు ఇలా అన్ని ధరలు భగ్గుమంటున్నాయి. గతంతో పోలిస్తే వ్యాపారం సరిగా లేదని వ్యాపారస్తులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సకల విఘ్నాలు తొలగించే వినాయకుడి యొక్క వినాయక చవితి జిల్లా సిద్ధమైంది. విభిన్న రీతిలో విభిన్న మండపాలను కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా ఇటు నగర వ్యాప్తంగా అనేక విగ్రహాలు కూడా ఏర్పాటు చేసి మండపాలు ఏర్పాటు చేసి ఈ యొక్క వినాయక చవితిని అయితే ఘనంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు నగరం వ్యాప్తంగా కూడా ఇటు ఉన్నటువంటి వీధులన్నీ కూడా ఇటు జనం అంతా కోలాహలంగా సందడి వాతావరణంతో అక్కడ ఉన్నటువంటి వినాయకుడికి పూజకి సంబంధించినటువంటి 9 రకాల ఏవైతే పూలు, పండ్లు, అదేవిధంగా మారేడు, నేరేడు, అరటి పిలకలు ఇలా అన్ని రకాల వస్తువులు ఏవైతే 9 రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా తీసుకెళ్లి ఇంట్లో ఆ యొక్క వినాయకుడికి పూజలు చేసుకునేందుకు వినాయకుడు ఏ పూజకైనా కూడా తొలి పూజ వినాయకుడికే చేస్తారు కాబట్టి ఆ యొక్క వినాయక చవితిని కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఇటు జిల్లా వాసులంతా కూడా ఇప్పటికే సిద్ధమైపోయి ఇప్పటికే అనేక చోట్ల ఇప్పుడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 6000 విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో దాదాపుగా 1000 విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇళ్లలో యొక్క ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వినాయక చవితిని తమకు ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని కూడా ఈ యొక్క వినాయక చవితి కూడా ఘనంగా జరుపుకునేందుకు ఇటు జిల్లా వాసులు అంతా కూడా సిద్ధమయ్యి నిన్న సాయంత్రం నుంచి ఉదయం నుంచి ఈ యొక్క ప్రజలంతా కూడా బజార్లలో వచ్చి బజార్లో ఉన్నటువంటి ఈ యొక్క యాలక్కాయలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మామిడాకులు ఇలా రకరకాల వస్తువులతో కూడా ఆ దేవుణ్ణి అలంకరించుకొని పూజలు చేసుకునేందుకు సిద్ధమై ఉన్నారు. ఒకసారి ఈ వినాయక చవితికి సంబంధించి ఎలాంటి వ్యాపారం జరుగుతుంది, ఎలా ఉంది, అసలు ఏమేమి అమ్ముతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎలా ఉంది వ్యాపారం, ఇక్కడ వినాయక చవితికి సంబంధించి ఏమేమి అమ్ముతున్నారు? 9 రకాలు అమ్ముతారు కదా, ఏమేమి అమ్ముతున్నారు, ఎలా ఉంది బిజినెస్? వ్యాపారం ఏం లేదు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరంలో వ్యాపారం ఉంది, ఈ సంవత్సరం వ్యాపారం లేదు. జనాలే రావట్లే. ఇప్పుడు వస్తున్నారు జనాలు. ఏమేమి అమ్ముతున్నారు? యాలక్కాయలు, తాటిపళ్ళు, జొన్నకంకులు, ఏనుగు దంతాలు, జామకాయలు, బొప్పాయికాయలు, మొక్కజొన్న, సీతాఫలాలు, కిచ్చరకాయలు 9 రకాలు. జనం అయితే వస్తున్నారా? జనం వస్తున్నారు. వ్యాపారం లేదు అసలు. ఈ సంవత్సరాల నుంచి చేస్తున్నారు. పోయిన సంవత్సరానికి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎలాంటి తేడా? మేలు ఈ సంవత్సరం మీద. ఈ సంవత్సరం వ్యాపారమే లేదు అసలు. వస్తున్నారు కానీ కొంటాం అసలు ఎవరు. వ్యాపారం అయితే లేదు, డల్లే ఈ సంవత్సరం. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క వినాయక చవితికి సంబంధించి ప్రజల కూడా అనేక మంది వచ్చి ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి ఆ పూజకి సంబంధించినటువంటి వస్తువులు కూడా తీసుకెళ్ళాలి. అదేవిధంగా వినాయకుడికి ప్రత్యేకంగా ఇళ్లలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క వినాయకుడికి ప్రత్యేకంగా మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నటువంటి ప్రత్యేకమైన రకరకాల గొడుగులతో కూడా ఈ యొక్క వినాయకుడికి పూజలు చేస్తారు. ఎందుకంటే తమ పిల్లల ఉద్యోగాల కోసము, ఆరోగ్యాల కోసం, సుఖ సంతోషాల కోసం ఈ యొక్క వినాయకుడిని యొక్క పూజ అయితే చేస్తుంటారు. ఘనంగా ఈసారి అయితే జిల్లాలో ఉన్నటువంటి వాసులంతా కూడా నిన్నటి నుంచే ఒక కోలాహలం, ఒక సందడి వాతావరణంలో ఇవన్నీ తీసుకెళ్లి ఇంటి వద్ద ఈ యొక్క గణేశుని యొక్క పూజ చేసుకునేందుకు అట్లా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి విభిన్న రీతిలో విభిన్న మండపాలను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఈ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా ఉన్నది సార్? ప్రతి సంవత్సరం మేము హ్యాపీగా సంతోషంగా చేసుకుంటాము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా చేసుకుంటాము. ఈసారి మార్కెట్ బొమ్మలు ఎక్కువ వచ్చున్నాయి. వివిధ రకాల రంగురంగుల బొమ్మలు. మా పిల్లలతో సంతోషంగా మొదటి పండుగ కాబట్టి ఏ విఘ్నాలు కలగకుండా హ్యాపీగా సంతోషంగా చేస్తాం. మేడం, ఈ వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నారు, ఎలా ఉంది అసలు? వినాయక చవితి బాగా జరుపుకున్నాం అంకుల్. ప్రతి ఇయర్ వచ్చి అన్ని సామాన్లు కొనుక్కొని తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేస్తాము. మమ్మీ వాళ్ళు వంటలు చేస్తారు, హ్యాపీగా తింటాము, బాగుంటుంది. అయితే ఈ యొక్క వినాయక చవితికి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పిల్ల పాపల సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ యొక్క విఘ్నాకునికి ప్రత్యేక పూజలు చేసుకునేందుకు కావాల్సినటువంటి సామాగ్రి అన్ని కూడా తీసుకెళ్లి ఈ యొక్క పూజలకు కూడా
ఈరోజు ఉదయం నుంచే ఈ యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి మండపాలకి వినాయకులకి ఈ యొక్క అధికారులు కూడా ఏర్పాట్లు చేసి ప్రత్యేకంగా నెల్లూరు నగరంలో ఒక గణేష్ ఘాట్ను కూడా ఏర్పాటు జరిగింది. అక్కడ భారీగా బారికేట్లు ఏర్పాటు చేసి వచ్చేటువంటి 3 రోజులు 5 రోజులు ఇలా 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క గణేష్ ఉత్సవాలకి ఆ యొక్క ఊరేగింపుగా వచ్చి అక్కడ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి గణేష్ ఘాట్ను కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు జిల్లా వాసులంతా కూడా ఈ యొక్క వినాయక చవితిని ఈసారి మరింత ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తా ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి. వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నెల్లూరు జిల్లా సిద్ధమైంది. 9 రోజుల పాటు నిర్వహించే నవరాత్రి ఉత్సవాల కోసం తాత్కాలిక మండపాలు ముస్తాబయ్యాయి. పూజా కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సకల పాపాలను హరించి విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి యొక్క వినాయక చవితి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఇప్పటికే వాడవాడలా పిల్ల పెద్ద అనే తేడా లేకుండా, పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఈ యొక్క వినాయక చవితిని జరుపుకునేందుకు భారీగా విగ్రహాలని విభిన్న రీతిలో విభిన్న మండపాలను ఏర్పాటు చేసి ఆ యొక్క విభిన్న రీతిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ఈ యొక్క వినాయక చవితిని అయితే జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం రాణా ప్రతాప్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి భారీ విగ్రహం వద్ద మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 25 అడుగులు ఎత్తు కలిగినటువంటి పూణే తరహాలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వినాయకుడిని ఇక్కడ రాణా ప్రతాప్ సెంటర్లో గత 34 సంవత్సరాలుగా ఈ యొక్క వినాయక చవితిని జరుపుతున్నారు. అయితే ప్రత్యేకంగా ఈ యొక్క పూణేకి సంబంధించినటువంటి వెరైటీకి కావాలని చెప్పి ప్రత్యేకంగా ఈ యొక్క వినాయకుడిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఈ యొక్క సెంటర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి గమనించవచ్చు. నెల్లూరులో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాల్లో అతిపెద్ద విగ్రహాల్లో కూడా ఈ యొక్క విగ్రహం కూడా అని చెప్పవచ్చు. అయితే భారీగా ఇటు ఈ యొక్క వినాయక చవితిని ఈసారి వాడవాడలా జరుపుకునేందుకు ఈ యొక్క వినాయక చవితి జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఈ యొక్క వినాయక చవితిని ముఖ్యంగా యువత ఈ యొక్క వినాయక చవితిలో పాల్గొని ఆ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు పొంది ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలకు చేసి వారికి ఉన్నటువంటి పాపాలు ఏవైతే కోరికలు ఏవైతే ఉన్నాయో విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేస్తే బాగుంటుందని, అదేవిధంగా ఏ పూజ చేసినా కూడా మొదటగా విఘ్నేశ్వరుడికి పూజ చేసేది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క ఈ వినాయక చవితిని ఘనంగా అయితే సెలబ్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి ఈ వినాయక చవితికి సంబంధించినటువంటి పూజారి ఇక్కడ ఉన్నారు. ఆ పూజారి మాటల్లో కూడా ఈ వినాయక చవితి ఏ విధంగా ఎందుకు చేస్తారు, ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు, ఏ విధంగా ఆ వినాయకుడికి ఈరోజు చవితి రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఎలాంటి ఈ వినాయక చవితి ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు చేస్తారు, ఈ వినాయక చవితి రోజు ఎలాంటి పూజల కార్యక్రమాలు చేస్తారు? ఆ యొక్క గణపతి స్వామివారిని మనం పూజించినట్లయితే, అలాగే భక్తి శ్రద్ధలతో స్వామివారికి ధూప దీప నైవేద్యాలు జరిపించినట్లయితే ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా మనం ఏ కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నామో ఆ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుందని పురాణాల ప్రకారం చెప్పబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క అర్చించడం వల్ల ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విఘ్నాలకు అధిపతి వినాయకుడు అంటూ ఉంటారు. కాబట్టి అలాగే భూలోకాల్లో ఉన్నటువంటి భువర్లోకాల్లో ఉన్నటువంటి స్వర్గలోకాల్లో ఉన్నటువంటి అన్ని లోకాల్లో ఉన్నటువంటి దేవాతి దేవతలందరికీ కూడా అధిపతి ఎవరయ్యా అంటే వినాయకుడు. మన పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే మనం ఇంద్రుడికి కానీ లేకపోతే బ్రహ్మదేవుడికి కానీ మహావిష్ణువుకి కానీ వీళ్ళందరికీ కూడా అధిపతి వినాయకుడు. ముందుగా వాళ్ళ పూజా కార్యక్రమం చేయాలన్నా ఏదైనా ఒక విష్ణుమూర్తి ఆరాధన చేయాలన్నా ఒక శివారాధన చేయాలన్నా మనం గణపతిని అర్చించినట్లయితే ఆ యొక్క గణపతి స్వామి వారు వెళ్ళి మన ఏ దేవతకైతే చేస్తూ ఉన్నామో ఏ స్వామివారికి అయితే చేస్తూ ఉన్నామో వారికి చెప్పడం జరుగుతుంది. స్వామి పలానా చోట మీ అనుగ్రహం కోసం గాను ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అని ఆ యొక్క గణపతి స్వామి వారి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేసినా ముందుగా గణపతి స్వామివారి పూజా కార్యక్రమాన్ని చేసుకుంటాము. రాణా ప్రతాప్ సెంటర్ నందు గతంలో హైదరాబాద్ నుంచి వినాయక విగ్రహాలు తెచ్చేవాళ్ళము. కానీ మాకు అప్పటి నుంచి ఒక కళ, ఎందుకంటే వినాయక చవితి ఉత్సవాలు బాలగంగాధర తిలక్ పూనాలో ప్రారంభించారు. పూనా నుంచి విగ్రహం తేవాలని మా యొక్క ఆలోచన. కానీ ఈ సంవత్సరం హైదరాబాద్లో పూనా తరహా విగ్రహాలు అక్కడ తయారు చేస్తున్న కారణంగా మేము హైదరాబాద్ నుంచి పూనా తరహాలో ఉన్నటువంటి 25 అడుగుల భారీ విగ్రహాన్ని ఈసారి ప్రతిష్ఠించడం జరిగింది. రాణా ప్రతాప్ సెంటర్ నందు వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాం మేము. ఇక్కడ సోమవారం రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఉంది. అయితే ఇంద్రలోకాలకి అధిపతి అయినటువంటి గణపతి గణనాథుడి యొక్క పూజలు వాడవాడలా పల్లె పల్లెన పిల్ల పెద్ద తేడా అనే లేకుండా ఈ యొక్క పూజలు ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి.
ఒక కోలాహలంగా ఒక సందడి వాతావరణంలో ఈ యొక్క వినాయక చవితి కూడా జరుపుకునేందుకు ఇటు జిల్లా వాసులంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి 5 రోజులు 9 రోజులు ఇలా అన్ని పాటు ఈ యొక్క పండుగను జరుపుకునే విధంగా ఏర్పాట్లలో అందరూ నిమగ్నమై ఉన్నారు. దీంతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క వినాయక చవితికి ప్రత్యేకంగా చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరులో ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.